జోగులాంబ గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇందిరా మహిళా శక్తి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వడ్డీ లేని రుణాలపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లు, విద్యుత్ ఉత్పత్తి, స్కూల్ యూనిఫాం తయారీ, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ తదితర ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం, సంక్షేమ ఫలాలు నేరుగా అందించాలని కార్యాచరణ జరుగుతోందని తెలిపారు. తరూర్ మండలం వేగంగా అభివృద్ది చెందుతోందని, తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, కాలువలు, విద్యా అభివృద్ది వేగంగా జరుగుతోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ తరూర్ మండలంలో 632 మహిళా సంఘాల ద్వారా 7,000 మంది మహిళలు ఇప్పటికే లబ్ధిదారులయ్యారని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు పథకంలో 800 మందికి మంజూరు చేసిన విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన అంటే అందరూ కూడా చెప్పినారు, అత్యంత శుభదినం ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం, మొదటి శుక్రవారం. మళ్ళీ మా అక్కలు చెల్లెళ్ళు కూడా వచ్చినారు. వారికి అందరు కూడా పేరు పేరున శిరస్సు వచ్చాను. ఎందుకంటే ఈ స్థాయికి ఎదగడానికి కారణం మీరు. రెండోసారి ఎన్నిక కావడానికి ప్రధానంగా నాకు నేను ఈ మండలంలో పుట్టిన వ్యక్తిని. నేను ఇక్కడ చాలామంది కూడా అందరు కూడా అంటే ఈ మండలంకి వెళ్ళి ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీ అందరు కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఆశీర్వదించినారు నన్ను. అంటే ఒక్కొక్కరు ఓటు ద్వారా వారు గెలవాలని దేవుణ్ణి ప్రార్థన చేసినారు. మళ్ళీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ 15 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన పదవి ద్వారా నిరంతరం ప్రజలకు ఏ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తూ మళ్ళీ నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గతంలో మనం ఏం చేస్తుంది, మీ నెలలు వస్తే మనం ఎక్కడ ఉంటుంటిమి, మనకి కనీసం సాగునీళ్ళు లేకుండా నెట్టి మీద బుట్ట పెట్టుకొని సంకల పిల్లలు వేసుకొని కర్లాటకపోతుంటిమి. జాగజాం 4 గంటలకు లేచి వరి నాట్లకి, వరి కోతలకి మనం ఎన్ని కష్టాలు పడినాం ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు గుర్తొస్తాయి పాత కష్టాలు ఎట్లుండే. ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో గద్వాల ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు వచ్చినాయి. మీరు ఇచ్చిన అవకాశాల ద్వారా మనం ఈరోజు ప్రతి గ్రామంలోనే ఊర్లోనే పనులు దొరుకుతున్నాయి. గతంలో కర్ణాటక పోయే బతుకుదానం ఈరోజు కర్ణాటక వాళ్ళే వచ్చి మనతోనే బతుకు తెరువు చేస్తున్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క రోజు మనకి ఈ మహిళా శక్తి సంబరాలు మరియు రేషన్ కార్డ్ పంపిణీ గురించి ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో ఒక ఫంక్షన్ పెట్టమని చెప్పినారు. కానీ ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవడం వల్ల మనం ప్రతి ఒక్క మండలానికి కూడా మనం వెళ్ళి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో చేస్తున్నాము. దాని భాగంగా ఫస్ట్ మనం ఈ మహిళా శక్తి గురించి వస్తే మనకి టోటల్ మన ధరూర్ మండలాల్లో 632 సంఘాలు ఉన్నాయి. దానికి గాను 7,000 పైన మహిళా సంఘాల మెంబర్స్ ఉన్నారు. కానీ మన జిల్లాలో మన మండలాలు ఉన్న జనాభా చూస్తే దాదాపు 50,000 జనాభా కింద ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఈ మహిళా సంఘాలకి చేరుకుంటే ఏమేమి ఉపయోగం అవుతుంది అని ఇందాక ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినారు. మీకు లోన్స్ అనేది చాలా ఈజీగా దొరుకుతాయి. పోయిన సంవత్సరం చూస్తే మన ధరూర్ మండలం ఒక్క దాంట్లోనే 21 కోటి బ్యాంక్ లింకేజ్ చేసినారు. దాదాపు ఎంటర్ప్రైజెస్కి కూడా 13 కోట్లు ఇచ్చినారు. అంటే ముందు ఇందాక మాట్లాడినచ్చు 10,000, 20,000 రుణం తీసుకోవాలన్నా, లోన్ తీసుకోవాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఉండేది. కానీ ఇప్పుడు మీరు మహిళా సంఘాల్లో మెంబర్స్ అయితే మాత్రం మీకు ఈజీగా ఈ లోన్స్ అనేది దొరుకుతుంది. వేవర్ చేసేసి వడ్డీ లేని రుణాలు ఇప్పుడు మనం పోయిన 6 నెలలు మార్చ్ నుంచి సెప్టెంబర్ ఉన్నది చూస్తే ఈరోజు దాదాపు 49 లక్షలు మనకి లోన్ ఇది ఇంట్రెస్ట్ మాఫీ అయింది. కాబట్టి ఇది పావల వడ్డీ అంటారు. సో పావల వడ్డీ అయింది. కాబట్టి మీరందరూ మనం తీసుకున్న లోన్ వాపస్ ఇస్తే ఎక్కువ లోన్స్ కూడా వస్తాయి. ఎక్కువ లోన్స్ రావడంతో పాటు మీకు ఇది ఇంట్రెస్ట్ వేవర్ కూడా అవుతుంది. కాబట్టి ఇట్లాంటిది చేసుకొని పోతే ఖచ్చితంగా ఈ ధరూర్ మండలం అనేది డెవలప్మెంట్ అవుతుంది. అదే కాకుండా మనం ఈరోజు పోయిన సంవత్సరం వడ్లు కూడా మనము మహిళా సంఘం నుంచినే కొనుగోలు చేసాము. ఈ వడ్లు కొనుగోలు చేయడం తర్వాత ఈ యూనిఫామ్ స్టిచ్చింగ్ వల్ల ధరూర్ మండలం ఒక్కదానికే మహిళా సంఘాలకి 1.5 కోట్ల రూపాయలు మన గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది.